హాయ్ ఫ్రెండ్స్, విజయ్ యాంటోనీ శశి కాంబినేషన్లో బిచ్చగాడు సినిమా ఒక సంచలన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి 100 దేవుళ్ళు అనే సినిమాతో ముందుకొచ్చారు. తెలుగులో కూడా ఈ సినిమా విజయం సాధించాలని, విజయ్ యాంటోనీకి బిచ్చగాడు తర్వాత నిజమైన హిట్గా నిలవాలని ఎంతోమంది కోరుకున్నారు. మరి ఈ సినిమా ఆ కోరికను నెరవేర్చిందా లేదా ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ ఏంటి అంటే, ప్రతి మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి. అది కొడుకైనా, తల్లి అయినా, తండ్రి అయినా, చెల్లైనా, అక్కైనా. అయితే కొంతమంది ఆ అవసరాలని వేరే బంధాల కోసం చంపుకొని బతికేస్తూ ఉంటారు. అలాంటి అవసరాలు ఓ తల్లికి కూడా ఉంటాయని గుర్తించిన కొడుకుల కథ ఇది. దర్శకుడు శశి ఈ పాయింట్ని చాలా చక్కగా, హృదయంగా, గుండెకి హత్తుకునేలా చెప్పాడు. అటు గ్లామర్ పాత్రలు, ఇటు యాక్షన్ పాత్రలు, అటు పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలు చక్కగా పోషించగల శ్వాసిక ఈ సినిమాలో ప్రధాన హైలైట్. తల్లి పాత్రను చాలా బాగా పోషించింది. ఇక అజయ్ దిశాన్, విజయ్ యాంటోనీ మేనల్లుడు, ఈ సినిమాలో కొడుకుల్లో కొడుకుగా బాగా నటించాడు. అతను కూడా బాగా చేశాడు. విజయ్ యాంటోనీ పాత్ర చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర అయినా చాలా తక్కువ సేపు ఉంటుంది. కథని మలుపు తిప్పే పాత్ర ఇది. పాటలు పర్వాలేదు అనిపిస్తాయి, కానీ తెలుగు వాళ్ళకి అంత గొప్పగా ఎక్కేలా పాటలు కానీ లిరిక్స్ కానీ లేవు. అదే పెద్ద మైనస్ పాయింట్. ఇక ఫోటోగ్రఫీ బాగుంది. ఇది మంచి కాన్సెప్టే. అయితే ఇది పురుషాధిక్య సమాజం, అంటే పురుషుల ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి సమాజంలో ఇలాంటి మంచి ఆలోచనని అంత బేగా జనాలకి ఎక్కించడం కష్టం. దానిలో కొంతవరకు విజయం సాధించాడు దర్శకుడు శశి. ఈయన వెంకటేష్తో తీసిన సీను సినిమా సెన్సిబుల్గా ఉంటుంది. బిచ్చగాడు సినిమా హార్ట్ టచ్ అయిపోతుంది. అది కూడా తల్లి సెంటిమెంట్, ఇది కూడా తల్లి సెంటిమెంట్. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, సామాజిక కట్టుబాట్లకి వ్యతిరేకంగా వెళ్ళడం విశేషం. ఏదైనా ఆడైనా మగైనా వాళ్ళల్లో ఓ మనిషిని చూసిన దర్శకుడు శశి మంచి కాన్సెప్ట్నే ఎంచుకున్నాడు. అయితే ఇలాంటివి మన తెలుగులో కూడా తీశారు, కొన్ని సినిమాలు ఉన్నాయి, కానీ అవి మిస్ఫైర్ అయ్యాయి. అదే తండ్రికి మళ్ళీ పెళ్లి చేయడం అన్న కాన్సెప్ట్ మాత్రం కామెడీగా చెప్పడం వల్ల కృష్ణరాజు, శ్రీకాంత్తో తీసిన సినిమా హిట్ అయింది. ఈ సినిమా కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా. పల్లెటూరు వాతావరణాన్ని చక్కగా తెర మీద ఆవిష్కరించాడు కెమెరామెన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి అండదండగా నిలిచింది. ఇలాంటి సినిమాని నిర్మించినందుకు నిర్మాతల్ని ఖచ్చితంగా అభినందించాలి. అక్కడక్కడ డైలాగ్స్ అవి ఒరిజినల్ పాత్రధారులే డబ్బింగ్ చెప్పడం వల్ల ఎందుకో కానీ తమిళ యాస్తూ ఉంటాయి. అలాగే కొన్ని పాత్రలు కూడా తమిళ యాస్తూ ప్రవర్తిస్తూ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టినా మంచి కాన్సెప్టే ఇది. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఇది ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ అని అనుకోవచ్చు. ఈ సినిమాకి కుటుంబం అంతా కలిసి వెళ్ళొచ్చు. ఇది ఒక మంచి సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?